తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ తలపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం దీనికి వేదికైంది. విజయ్తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్ అర్జున, కేఏ సెంగోటయ్యర్, కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు ఉన్నారు. బీజేపీ నేతలు నాగేంద్రన్, కె అన్నామలై, తమిళసై హాజరయ్యారు. సీఎంగా తలపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రాంగణంలో ఉన్న తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ నెల 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మెజారిటీ మార్కుకు 10 ఎమ్మెల్యేల దూరంలో నిలవడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తొలుత వైట్ అండ్ బ్లాక్ ఫార్మల్ దుస్తుల్లో వేదిక వద్దకు వచ్చిన విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బ్లాక్ బ్లేజర్ ధరించి ఆకట్టుకున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ టీవీకే అధినేత విజయ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ ప్రతిరూపంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శాండ్ ఆర్ట్ అక్కడికి వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటోంది. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् सुप्रज्योत्स्नां पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभि சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
அமைச்சர்களுக்கு பதவியேற்பு உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் செய்து வைக்குமாறு மாண்புமிகு ஆளுநர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். I request the Honorable Governor to administer the oath of office and secrecy to the Honorable Ministers.